సంక్షేమ హాస్టళ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. మొదటిసారి డైట్ ఛార్జీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ని ప్రారంభించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, హాస్టళ్లు, విద్యా సంస్థల్లో కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో సంక్షేమ హాస్టళ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తనిఖీల పేరుతో హాస్టళ్ల బాట పట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ప్రభుత్వ యాంత్రాంగం అంతా హాస్టళ్లు, గురుకులాలలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వాళ్లతో కలిసి భోజనాలు కూడా చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు అమలవుతున్న డైట్ లో పలు మార్పులు చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ఈ మేరకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్న తరుణంలో తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులకు లంచ్ లో నెలలో 2 సార్లు మటన్ తో పాటు 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు కూడా పెట్టాలని నిర్ణయించారు. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ కూడా వండనున్నారు. అయితే నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్ లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా చిల్కూరులో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలలో కామన్ డైట్ ప్లాన్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పిల్లల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పెంచడం అనేది జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. ప్రైవేట్ స్కూళ్లు వచ్చాక గురుకులాల ప్రభావం తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు వెల్ఫేర్, డెవలప్మెంట్ 2 కళ్ళ లాంటివి. కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు. అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్లో బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. భోజనాలలో క్వాలిటీ తగ్గితే సహించేదే లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. గడిచిన 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనీస చిత్తశుద్ది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. షేక్పేటలోని గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి కలెక్టర్ అనుదీప్ తో కలిసి కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.